హలో, నేను విశ్వనాథ్. ఇలా చూడు, నేను చెప్పేది కరెక్ట్గా విను. ఎస్ సార్. అరగంటకోసారి నాకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్తూ ఉండాలి. ఓకే సార్. కన్యాదానం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. బాబు, నాయన రాజా, బాబు. ఆ కార్లో పడేయండి. వాళ్ళు తప్పించుకుపోయారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని క్లోజ్ చేయండి. తప్పించుకుంటే మనకే డేంజర్. వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఫోన్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. నేను అడుగుతున్నా, ఫోన్ ఇలా ఇవ్వు. ఇవ్వను. పారిపోవాలనా? నీ వల్ల కాదు బే. ఇప్పుడు నాకు నిజం తెలియాలి. మా నాన్న అన్నయ్య ఎక్కడ? నాకు తెలీదు. సార్, సార్, మీకోసం ఎదుగుతున్నాను. త్వరగా రండి సార్, త్వరగా రండి. ఎవరో వెళ్ళొద్దు, కాలుస్తాడు. ఎవడైనా నన్ను అడ్డగించాలనుకుంటే ఈ పెళ్లి కూతుర్నే కాల్చేస్తాను. వెళ్ళండి, రండి. దగ్గరికి రావద్దు. ఎవరు రాకండి.
మనవరాల్ని కాపాడండి. మనవరాల్ని ఎవరైనా కాపాడండి. ఏమిటమ్మా మీ అన్నయ్య రాజా వచ్చాడా? అన్నయ్య వస్తాడమ్మా, డాడీ కూడా వస్తాడమ్మా. రాజా అమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా, బాబు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా. రాజాతో చెప్పు, రాజాతో చెప్పు. అమ్మా అమ్మా ఆఖరి ఆశ నెరవేర్చమన్నదని. అమ్మ పోయింది డాడీ, అందరినీ వదిలేసి వెళ్ళింది. అమ్మ చూసి చూసి కన్ను మూసింది. మీకోసం రాజా కోసం ఎదురు చూసి, కానీ అమ్మ ఆశ నెరవేరలేదు. మన చెల్లాయి కోసం అమ్మ బలైపోయింది. అమ్మ చనిపోయే ముందు నీతో ఈ విషయం చెప్పమంది. ఏం చెప్పిందమ్మా? అమ్మా రాజా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అవునరా, నిజం చెప్తున్నాను. అంజలి పెళ్లికి నా చేతనైన సాయం చేశాను. రాజా, నువ్వు శంకరు నా కొడుకులేరా? తూర్పు పడమరలా ఉండకండి. మీరిద్దరూ కలిసి నా చితికి కొరివి పెట్టండి. రాజా, నువ్వు కొరివి పెట్టేప్పుడు నీ కన్న తల్లికే కొరివి పెడుతున్నట్టు అనుకోవాలిరా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక దేవతరా మీ అమ్మ. ఆ ఉత్తమురాల్ని నేను స్వర్గంలో కలుసుకుంటాను. నా పరిస్థితి చెప్పి ఆవిడ్ని క్షమాపణ అడుగుతాను. అమ్మా, ఆ రోజు కోపంతో నిన్ను నెంబర్ 2 అన్నాను. కాదమ్మా, కాదు, నువ్వే నెంబర్ 1 అమ్మా, నెంబర్ 1. అమ్మా, నువ్వు దేవతవమ్మా. ఆడదెప్పుడు దేవతే శంకర్. కాని మగవాళ్లే తమ ఆశలకి, ఆనందాలకి ఆడదాన్ని నంబర్ 1, నంబర్ 2 అంటూ చేస్తున్నారు. ఏం చేయాలి? తప్పులు చేసే వీళ్ళందరినీ ఏం చేయాలి? భారతి, నన్ను క్షమించు. నా కుటుంబాన్ని కలపడం కోసం నువ్వెంత గొప్ప త్యాగం చేశావు. నా వల్ల ఎవరికీ సంతోషం లేదు. నేను తప్పు చేశాను.